నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మర గ్రామంలో ఒక మల్లన్న జాతర జరుగుతూ ఉంది. ఆ జాతరలో మల్లన్న గుడిలోకి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న చాకల కులస్తులు అట్లాగే మ్యారేజ్ చేసుకున్న ఒక ఎస్సీ కుల అమ్మాయి ఇద్దరు కూడా ఆ గుడిలోకి పోవడానికి ప్రయత్నం చేస్తుండగా అక్కడ ఉన్న సర్పంచ్ తుక్కారాం రెడ్డి అట్లాగే శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా కులాంకారంతో ఒక పసిపిల్లని ఎత్తుకొని వచ్చిన ఒక దళిత కుటుంబం అట్లాగే ఒక బీసీ రజక కుటుంబానికి సంబంధించిన ఒక అబ్బాయి దర్శనం కోసం వెళ్తే వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఆయన అన్నది ఏంటంటే టికెట్ 100 రూపాయలు తీసుకోవాలని చెప్పాడు. అసలు టికెట్ ఒక గుడిలోకి ప్రవేశించాలంటే టికెట్ ఎందుకని ప్రశ్నించారు వాళ్ళు. తర్వాత 50 రూపాయల టికెట్ 100 రూపాయలు అమ్మే ప్రయత్నం చేశారు. 100 రూపాయల దగ్గర మా దగ్గర లేవు, దేవుని దర్శనానికి పైసలు ఎందుకు అని చెప్పి ప్రశ్నించినందుకు కుల అహంకారంతో తుక్కారాం రెడ్డి, సర్పంచ్ అయిన మరో వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఆ కుటుంబాన్ని చిచ్చుకోబాదడం జరిగింది. అడ్డుకోబడిన వాళ్ళ భార్యను వాళ్ళ బంధువులని అందరూ కూడా కొట్టారు. అంతే 2 నెలల చిన్నారి గొంతుకు తగిలి బాల్లాక ఒక దూరం పడింది. ఆ పిల్లని ఎత్తుకొని వచ్చి అప్పటికే ఆ తల్లి అనేక ప్రయత్నాలు చేసింది బతికించుకోవడానికి. ఆ అమ్మాయి హాస్పిటల్ తీసుకుపోతున్న మధ్య మార్గంలో చనిపోవడం జరిగింది. ఈ సంఘటన పైన స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్న సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ హెడ్ కానిస్టేబుల్ ఈ ముగ్గురు కూడా ఆ తుక్కారాం రెడ్డి కాబట్టి ఇక్కడ ఉన్న సిఐ రెడ్డి కాబట్టి ఆరు కులాన్ని కాపాడుకోవడం కోసం ఒక పసిపాప మృతి చెందితే కూడా మానవత్వం లేకుండా ఒక ప్రవర్తించిన ఈ వ్యక్తిని సిఐని అట్లాగే ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అతను ఈ తుక్కారాం రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చే డబ్బులతోటి ఆ చుట్టుపక్కల గ్రామాలు అనేక గ్రామాలు భయపడతాయి. ఆయన ఒక బాగా డబ్బున్న వ్యక్తి, పారిశ్రామికవేత్త కాబట్టి అతను డబ్బుల మీద కొన్ని పోలీస్ స్టేషన్ నడుస్తుండొచ్చు, కానీ ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉందా లేదా అనేది మనం అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఆ వ్యక్తి ఎవరైతే ఈ కేసు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిఐ ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. వెంటనే ఇందులో ఈ సంఘటనలో 8 మంది వ్యక్తులు హత్యానేరం కింద కేసు బుక్ చేయాలి. కానీ ఇంతవరకు కేసు బుక్ చేయలేదు. నిన్న డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాం, డీజీపీ గారికి పోతుంటే అడ్డుకోవడం జరిగింది. అయినా మేము వెళ్ళాం. అదే రకంగా ఇదే రకంగా అనేక పార్టీ ప్రజా సంఘాలు, సిపిఎం పార్టీ, ఈ పార్టీ అట్లాగే కేవీపీఎస్ రజక సంఘాలు అట్లాగే విశ్వనానందన్ గారు అనేక మంది పోరాట ఫలితంగా ఇది వెలుగులోకి వచ్చింది. లేకపోతే ఈ పోరాటాలు చేయకపోతే వెలుగులోకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం దేశం మొత్తం కూడా బడా పెట్టుబడిదారులకు ఒత్తాసు పలుకుతున్న ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బతికే పరిస్థితి లేదు. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లో స్పందించి కేసు బుక్ చేయాలని చెప్పి రాజ్యాంగంలో ఉంది. కానీ ఆ రాజ్యాంగాన్ని దొంగలో తొక్కి అక్కడ ఉన్న సిఐ ఎస్ఐ ఆ పెట్టుబడిదారికి రెడ్డికి సహకరించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి, ఈ ఇద్దరు రెడ్డిలు ఆ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మిత్రులారా, ఈ రెడ్డిల పరిపాలన ఇంకా ఎన్నాళ్ళు, ఇప్పటికైనా గతంలో ఒక ధర పరిపాలించిండు, ఆ ధర పోయిందని మేము అనుకుంటే ఇంకో ధర అధికారంలోకి వచ్చిండు. ఏ ధరలైనా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమంలో నువ్వు కొట్టుకోపోతావు. ఇప్పటికైనా స్పందించాలి. ఆ కుటుంబానికి 1,00,000 రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలి, అట్లాగే 1 కోటి రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలి, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, 5 ఎకరాల భూమి కేటాయించాలి. దాంతో పాటు ఈ వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ఈ కేసు పైన మరో సంపూర్ణమైన సిట్టింగ్ జడ్జి ద్వారా
విచారణ చేపట్టాలని చెప్పేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే ఆ వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టేసి వాళ్ళకు శిక్ష వేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. దీనికోసం ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. లేని పక్షంలో ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరించారు. రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక అనే మేము గత 8-10 రోజులుగా మరి ఈ సంఘటన జరిగినప్పటికీ కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రి వర్యులు కొడంగల్ నియోజకవర్గ మరి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. ప్రజా సంక్షేమ ప్రభుత్వంలో ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఎంబడే స్పందించవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంటుంది. కానీ ఒక బీసీ బిడ్డకు ఈ విధంగా అన్యాయం జరిగినప్పుడు స్పందించకపోవడం అనేది ప్రజా సంక్షేమ ప్రభుత్వం కాదని చెప్పి మేము సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదే ఒకవేళ అగ్రవర్ణాల పైన హత్యలు కానీ అత్యాచారాలు కానీ లేకపోతే ఏదైనా జరిగితే ఎంబడే వారిని శిక్షించే మరి చట్టం మీ దగ్గర ఉంది. మరి బీసీకి జరిగితేనేమో శిక్షించే చట్టాలు మీ దగ్గర లేవా? మరి స్థానికంగా ఉన్నటువంటి సిఐ గాని నిర్లక్ష్య ధోరణితో సమాధానం చెప్తున్నారు. ఎస్పీ గాని డిఎస్పీ గాని ఎంబడే సస్పెండ్ చేయాలి, సిఐని కూడా సస్పెండ్ చేయాలి. దీనికి అంత కారణం మూల కారణం అంతా సిఐ గారు డిఎస్పీ గారే. కాబట్టి తక్షణమే వారిని సస్పెండ్ చేసి విధుల నుండి సస్పెండ్ చేయాలి. ఆ కుటుంబాన్ని తక్షణమే ₹1 కోటి మరి ఒక ఇల్లు ఆ కుటుంబం ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పటికీ ఈ ప్రజా సంక్షేమ ప్రభుత్వంలో ఇంత అరాచకం జరుగుతున్నప్పుడు కూడా మానవీయ కోణంలో ఎక్కడ కూడా వాళ్ళు ఆలోచించుకోకుండా కనీసం కొంత ఆలోచించుకొని మరి ఎంబడే నిందితులు అవుతుందో వాళ్ళపైన హత్య కేసు పెట్టాలా. హత్య కేసు పెట్టిన పక్షంలో రాష్ట్రంలో ఇక నుండి ఇప్పటి 10 రోజులు అయినప్పుడు కూడా స్పందించకపోవడము, డీజీపీ గారు కూడా దానిపైన తీసుకుంటామని చెప్పి నిర్లక్ష్య ధోరణితో చెప్పడమే జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా దాన్ని చర్యలు జరుగుతున్నాయని చెప్పి మేము ఇప్పటివరకు అనుకోవట్లేదు. డీజీపీ గారు కూడా నిన్న కలవడం జరిగింది. మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపైన ఎలాంటి స్పందన లేదు. మరి అధికారుల దగ్గర కావచ్చు, రాజకీయ నాయకుల దగ్గర కావచ్చు, ప్రతిపక్ష నాయకుల దగ్గర కావచ్చు ఎలాంటి మరి స్పందన లేదు. కాబట్టి తక్షణమే స్పందించి వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్షించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. లేని పక్షంలో రాష్ట్ర మొత్తం రావణ కష్టం దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. 10 రోజులు అయితే ఇంకా 10 రోజులు చేయొచ్చు అనుకుంటున్నాము. కానీ సంవత్సరమైన మేము ఉద్యమం చేస్తూనే ఉంటాం. ఇది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు గమనించాల్సినటువంటి విషయం. అగ్రకులాలకు రాజ్యాధికారం ఇస్తే ఏం జరుగుతుందో ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలారా ఇప్పుడైనా మేల్కొని రానున్న ఎలక్షన్ లో మన రాజ్యాధికారం తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ మీ గోపి రజక, తెలంగాణ రజక రిజర్వేషన్.